విజయవాడ సిపి కార్యాలయంలో సినీ నటి జత్వానీని విచారిస్తున్నారు పోలీసులు. ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. జత్వానీ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నటి జత్వానీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ముంబై హీరోయిన్ కి సంబంధించి ఆమెకు ఎవరైతే కనుక ఆమె నిర్బంధించి ఆమె వేధింపులు గురి చేశారో దానికి సంబంధించి పోలీసు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆమె కొన్ని కీలకమైనటువంటి అంశాలను పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులతో పాటు అప్పుడు పోలీసు అధికారులుగా ఉన్నటువంటి టాటా అయితేనేమి, తర్వాత విశాల్ గున్ని, వీరి పేర్లు కూడా చెప్పడం జరిగింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు, వారి పేర్లు తనకు తెలియదు అని చెప్పేసి ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా ఆమె తరపు అడ్వకేట్లు చెప్పడం జరిగింది. ప్రధానంగా తనకు వేధింపులకు సంబంధించి సోషల్ మీడియాలో అయితేనేమి కొంతమంది కావాలని తన మీద తప్పుడు కథనాలు అల్లుతా ఉన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఒక డాక్టర్ గా, ఒక యాక్టర్ గా తాను గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఎవరైనా తన మీద తప్పుడు కథనాలు ఏదైనా ప్రచారం చేస్తే కనుక దానికి సంబంధించి లీగల్ గా వెళ్తానని చెప్పేసి కూడా ఆమె చెప్పినట్లుగా ఆమె తరపు అడ్వకేట్లు మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ కేసులో మరికొందరు పొలిటీషియన్ల పాత్ర కూడా ఉన్నట్లుగా ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా చెప్తా ఉంది. అయితే ఆ పొలిటీషియన్లు ఎవరు అనే విషయాలు అయితే కనుక ఆమె తరపు అడ్వకేట్లు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో ఆమె మీడియాతో మాట్లాడుతుంది. మీడియాతో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఆమె తరపు అడ్వకేట్లు చెప్పడం జరిగింది. టోటల్ మొత్తం అంతా ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న అనంతరం పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? ఈ కేసుకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రభుత్వం ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీతారామంజనులు అయితేనేమి, విశాల్ గున్ని, టాటా, వీళ్ళు ముగ్గురు మీద ఆమె స్పెసిఫిక్ గా ఆరోపణ చేయడం జరిగింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే వారి పేర్లు అయితే కనుక ఆమె నాకు తెలియదని చెప్పిన నేపథ్యము. అంతేకాకుండా మరో కొంతమంది పొలిటీషియన్ల పాత్ర కూడా ఉన్నట్లుగా ఆమె తరపు అడ్వకేట్లు చెప్పడం జరిగింది. చూస్తే కనుక వీరి మీద అయితే ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చట్టపరంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో వాటన్నిటిని కూడా పకడ్బందీగా చేసేందుకు అధికార యంత్రాంగం అయితే కనుక కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పోలీసుల పాత్ర, జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసుల వ్యవహార శైలి చాలా దారుణంగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరెవరికి నోటీసులు వెళ్ళబోతున్నాయి, ఎవరెవరిని విచారించబోతున్నారు ఈ కేసుకి సంబంధించి ఏమైనా తెలుస్తోందా? ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు, సీతారామంజనేయులు అయితేనేమి, టాటా అయితేనేమి, విశాల్ గున్ని, వీరి ముగ్గురితో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు విచారించే అవకాశాలు అయితే ఇంకా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లో వీరిని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. వీరితో పాటు మరో కొందరు, అంటే ఒక ఇద్దరు పొలిటీషియన్ల పాత్ర కూడా ఉన్నట్లుగా ఆమె తన స్టేట్మెంట్ లో చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే ఆ పొలిటీషియన్లు ఎవరు అనే విషయం అయితే కనుక ఆమె తరపు అడ్వకేట్లు ఇంకా బయటికి చెప్పలేదు. పోలీసుల తరపు నుంచి కూడా ఈ సమాచారం రాలేదు. కాబట్టి పొలిటీషియన్ల పేర్లు మనం ఇప్పుడు ఎవరు అనేది వాళ్ళ నోటి నుంచి రాకుండా చెప్పడం ఇబ్బందికర విషయం. కాబట్టి ఆ విషయంగా అయితే కనుక కొంత సీరియస్ గానే ఉందని చెప్పొచ్చు. ఆమె మెన్షన్ చేసిన పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఖచ్చితంగా వాళ్ళను విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆమె పొలిటీషియన్ల పాత్ర కూడా ఉండాలి అని చెప్పి ఆమె ఆ స్టేట్మెంట్ లో ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కూడాను ఈ వ్యవహారం మీద ఒక సంచలనమైందని చెప్పొచ్చు. ఎవరు ఆ పొలిటీషియన్ అనేది మటుకు ప్రస్తుతానికైతే కనుక సస్పెన్షన్ గానే ఉంది. కానీ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. అంతేకాకుండా కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఉంటాడు అని చెప్పేసి మనకు సమాచారం అందుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. జత్వానీ కేసుకి సంబంధించి ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. విజయవాడ సిపి ఆఫీస్ కి జత్వానీ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. ఓరల్ గానే కాకుండా రిటర్న్ గా కూడా స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. అయితే ఆమె ఏం మాట్లాడింది అనేది వీడియో రికార్డింగ్ కూడా చేయించబోతున్నారు. అయితే సిపి కార్యాలయంలో ప్రస్తుతం ఆమె ఉన్నారు. శ్రవంతి రాయ్ ఏసీపీ
ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విజయవాడ సిపి ఆఫీస్ కి జత్వాని చేరుకున్న అనంతరం ఆమె విచారిస్తున్నారు. అంతేకాకుండా ఆమె నుండి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు.